హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఎపిసోడ్లో అయితే బాలు మీనా వాళ్ళు గదిలో కాకుండా మేడ మీద పడుకునేసరికి ఇక దీనికి ఒక పరిష్కారం ఎలాగైనా ఆలోచించాలని చెప్పేసి సత్యం సుశీల్ అయితే ఒక ప్లాన్ అయితే చేస్తారనమాట. ఇక సత్యం అయితే నాకు హెల్త్ బాగుండట్లేదు, కింద పడుకోకూడదని చెప్పేసి బాలు వాళ్ళే మాకు వద్దనే కొన్ని గది ఇచ్చారమ్మా అని చెప్పేసి అనగానే, సరేలేరా వాళ్ళకి డాబా మీద ఒక గది కట్టించాలంటున్నావు కదా, ఎందుకు గది కట్టించడానికి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత కావాలో అడుగు ఇస్తానని చెప్పేసి సుశీల్ అమ్మ అయితే అనగానే, లేదమ్మా ఆ గది కట్టడానికి ఎంత ఖర్చైనా నేనే భరిస్తాను. నువ్వు ఈ వయసులో కూడా పొలం పనులు చేస్తూ రూపాయి రూపాయి కూడబెడుతున్నావు. నా కోసం మొత్తం ఇచ్చేస్తే ఎలా అని చెప్పేసి సత్యం అయితే సుశీలమ్మతో చెప్పి బాధపడుతూ ఉంటాడనమాట. ఇక ఆవిడైతే నేను ఎంత సంపాదించినా ఎంత కూడబెట్టినా నా కొడుకులు నా మనవళ్ళు నా మనవరాళ్ళ కోసమే కదరా అని చెప్పేసి చెప్తుందనమాట. నువ్వే ఆలోచించొద్దు, ఎంత కావాలో తీసుకో, ముందు మేడ మీద ఒక బెడ్రూమ్ కట్టించు, బాలు మీనా వాళ్ళు సమస్యను పరిష్కరించు అని చెప్పేసి చెప్తుందనమాట. ఇక సత్యం అయితే సరేనని చెప్పేసి రేపు పిల్లలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానమ్మా అని చెప్పేసి చెప్తాడనమాట. ఇక బాలు మీనా వాళ్ళైతే చాపాదేండి తీసుకొని మేడ మీద పడుకోవడానికి అయితే వెళ్తారనమాట. ఇక అప్పుడే శృతి అయితే మీనా దగ్గరికి అయితే వచ్చి నీకోసం గిఫ్ట్ తీసుకొచ్చానని చెప్పేసి చెప్తూ ఉండగానే, ఏంటి అని చెప్పేసి మీనా అయితే అడుగుతుందనమాట. ఒక పెద్ద కవర్ అయితే ఇస్తుందనమాట శృతి. ఇదేంటి అని చెప్పేసి మీనా అడగగానే, క్యాంపింగ్ టెంట్ అని చెప్పేసి శృతి అయితే చెప్తుందనమాట. ఇది నాకెందుకు ఇస్తున్నావు అని చెప్పేసి మీనా అయితే అడుగుతుంది. నువ్వు బాలు మేడపై పడుకుంటున్నారు కదా, అందుకే తెచ్చాను అని చెప్పేసి శృతి అయితే చెప్తుందనమాట. ఇప్పుడు వర్షం పడేలా లేదు కదా, వద్దులే అని చెప్పేసి మీనా అయితే చెప్పగానే, ఇది వర్షం వచ్చినప్పుడు వేసుకోవడానికే కాదు, మేము ఊరు వెళ్ళినప్పుడు నువ్వు బాలు గొడుగు ఎందుకు వేసుకున్నారు అని చెప్పేసి శృతి అడగానే, ఇక మీనా అయితే సిగ్గుపడిపోతే ఇక అది అయితే తీసుకుంటుంది అనమాట. ఇక అప్పుడే మీనాకి బాలుతో గడిపిన రోజులు అయితే గుర్తొచ్చేసి వెంటనే ఆ టెంట్ తీసుకుని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇక అందరూ పడుకున్నాక బాలు మీనా అయితే శృతి ఇచ్చిన టెంట్ అయితే వేసుకొని రొమాంటిక్గా మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఇక మీనా అందరిని అలానే చూస్తూ ఉండిపోతాడు బాలు. ఇక బాలు అయితే పాలు తీసుకురాలేదా, కనీసం తినడానికి కూడా ఏమి లేవా అని చెప్పేసి మీనానైతే అడుగుతాడనమాట. ఇక మీనా అయితే ఏంటండి బాగా ఆకలిస్తుంది అని చెప్పేసి అనగానే, తినడానికి కాదు తినిపించుకోవడానికి అని చెప్పేసి బాలు అయితే చెప్తాడనమాట. ఏం లేవు అని చెప్పేసి మీనా చెప్పగానే, సర్లే ఇక్కడ పళ్ళు ఉన్నట్టు నీకు తినిపిస్తున్నట్లు ఊహించుకుందాంలే అని చెప్పేసి బాలు అయితే అనగానే, మన పెళ్ళైన దగ్గర నుంచి ఎన్నో నైట్స్ వచ్చాయి పోయాయి అని చెప్పేసి మీనా అయితే బాధపడుతూ ఉంటుంది. ఆ రోజు మా అమ్మ విజిల్ ఊదటం వల్ల చాలా నైట్స్ వేస్ట్ అయ్యాయి అని చెప్పేసి బాలు అయితే చెప్తాడనమాట. ఇక మీనా అయితే శృతి వాళ్ళు ఊరు వెళ్ళినప్పుడు మనం గొడుగు వేసుకున్నాం గుర్తుందా అని చెప్పేసి అనగానే, ఎందుకు గుర్తులేదు, ఆ రాత్రి మనకు మొదటి రాత్రిలో అనిపించింది అని చెప్పేసి సిగ్గుపడిపోతూ ఉంటాడనమాట బాలు. ఇక ఉదయాన్నే సత్యం సుశీల ప్రభావతి అయితే మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఇంతలో రోహిణి మనోజ్ బాలు మీనా శృతి రవిలు అయితే రెడీ అయ్యి కిందకైతే వస్తారు. మీరందరూ ఎక్కడికో వెళ్తున్నట్టున్నారని చెప్పేసి అడుగుతాడనమాట. ఇక సత్యం అలా అడగగానే మనోజ్ రోహిణి వాళ్ళేం ఫర్నిచర్ షాప్కి వెళ్తున్నా అని చెప్పేసి చెప్తారు. ఇక బాలు అయితే టాక్సీకి వెళ్తున్నా అని చెప్తాడు. మీనా ఏమో పూలు అమ్ముకోవడానికి అని చెప్పేసి చెప్పగానే, ఇక రవి శృతి వాళ్ళు స్టూడియోకి రెస్టారెంట్కి వెళ్తున్నా అని చెప్పేసి చెప్తారనమాట. మీ అందరితో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని చెప్పేసి సత్యం అయితే వాళ్ళనైతే ఆపుతాడనమాట. నా ఆరోగ్యం బాగోలేకపోయేసరికి బాలు మీనా వాళ్ళు వాళ్ళ గది మాకు ఇచ్చి వాళ్ళిద్దరూ మేడ మీద పడుకుంటున్నారు. నేనేం తప్పు చేశానో మా అమ్మ ఇప్పుడే నాకు అర్థమయ్యేలా చెప్పింది. ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నానంటే వాళ్ళిద్దరి కోసం అని చెప్పేసి మేడ మీద ఇంకో గది కట్టించాలని చెప్పేసి అనుకుంటున్నానని చెప్పేసి చెప్పగానే మనోజ్ అయితే ఇప్పుడు దానికి నేను వాటాలు ఇవ్వాలా అని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటాడనమాట. ఇక సుశీలమ్మ అయితే మీ అందరికీ కొంచెం నెలల తేడాతోనే పెళ్ళిళ్ళు అయిపోయాయి. భార్యాభర్తలు అన్నాక ఏకాంతం కావాలి కదా, అలానే బాలు మీనా వాళ్ళకి కూడా కావాలి కదా అని చెప్పేసి షీలా డార్లింగ్ అయితే చెప్తుందనమాట. ఇప్పుడు మా గది బాలుకి ఇవ్వమంటారా ఏంటి అని చెప్పేసి ప్రభావతి కూడా షాక్ అయిపోతుంది. ఇక సుశీలమ్మ అయితే నువ్వు ఎక్కువ మాట్లాడావనుకో నా కొడుకు నాతో పాటు తీసుకెళ్తాను, నిన్ను కూడా తీసుకెళ్ళి అక్కడ పిడకలు కొట్టిస్తాను జాగ్రత్త అని చెప్పేసి వార్నింగ్ అయితే ఇస్తుంది అనమాట. ఇక సత్యం అయితే ఇంటి కోసం ఎవరు వాటాలు వేసుకోవాల్సిన అవసరం లేదు, నా పెన్షన్ డబ్బులతోనే కట్టిస్తానని చెప్పేసి చెప్పగానే బాలు అయితే బాధపడతాడనమాట. ఇక ఇంతలో ప్రభావతి అయితే డబ్బులన్నీ గది కట్టించడానికి ఇచ్చేసి మీరు ఇబ్బంది పడతారని చెప్పేసి అనగానే, ఇక బాలు కూడా వాళ్ళ అమ్మను మెచ్చుకుంటాడు. ఈ వయసులో మీరు కష్టపడొద్దు నాన్న, మేము అడ్జస్ట్ అవుతాలే అని చెప్పేసి ఇక బాలు అయితే చెప్తాడనమాట. రేయ్ నీకు అన్యాయం జరుగుతుంటే నేను చూస్తూ ఊరుకోలేను అని చెప్పేసి సత్యం అయితే అంటాడనమాట. ఎంత కష్టమైనా సరే మేడ మీద గది కట్టిస్తానని చెప్పేసి చెప్తాడనమాట. ఈలోపు ప్రభావతి అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది. గది కట్టిస్తే వాళ్ళు ఇప్పటికీ ఇక్కడే ఉంటారు, అదే గది కట్టించకుండా ఉన్నారనుకో ఏదో ఒక రోజు వాళ్ళని ఇంట్లోంచి వెళ్ళగొట్టొచ్చు అని చెప్పేసి గది కట్టించకుండా ఉండాలని చెప్పేసి ఆవిడ కూడా ప్లాన్స్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇక ఇంతలో శృతి అయితే ఎందుకు మావయ్య మీకు అంత కష్టం, మా నాన్నకు ఒక మాట చెప్తే ఆయన కట్టిస్తారు కదా,
బెడ్రూమ్‌తో పాటు ఒక హాల్ కూడా కట్టించొచ్చు అని చెప్పేసి చెప్పగానే ఇక సత్యం అయితే, "నీకు, రవికి వేరే ఎక్కడైనా ఆయన ఇల్లు కట్టిస్తే నాకేం అభ్యంతరం లేదమ్మా. కానీ ఈ ఇంట్లో చిన్న ఇటుక కొనాలన్నా అది నా డబ్బుతోనే జరగాలి" అని చెప్పేసి చెప్తాడనమాట. ఇక ఇంతలో షీలా డార్లింగ్ అయితే ఒక ఐడియా అయితే చెప్తుందనమాట. ఉన్న గదిని రొటేషన్ పద్ధతిలో ముగ్గురు కొడుకులు, కోడళ్ళు పంచుకోవాలని చెప్పేసి చెప్తుందనమాట. ఒక్కో వారం ఒక్కో జంట గదిని వాడుకోవాలని చెప్పేసి చెప్తుంది. ఇక అందరూ అయితే సరేనని చెప్పేసి అంటారు. ఇక తర్వాత మనోజ్, రోహిణి వాళ్ళైతే వాళ్ళ ఫర్నిచర్ షాప్‌ని ఫ్రెండ్స్‌కి అయితే చూపిస్తూ ఉంటారన్నమాట. ఇంతలో ఓనర్ అయితే వచ్చి, "త్వరలోనే షాప్‌ని మీ పేరు మీదకి మార్చేస్తాం. కష్టపడి బిజినెస్ చేసి మంచి పేరు నిలబెట్టాలని" చెప్పేసి చెప్తాడనమాట. పెద్ద ఫంక్షన్‌లో ఓపెనింగ్ కార్యక్రమం చేస్తే జనాల్లోకి బాగా వెళ్తుందని చెప్పేసి ఆయనైతే మనోజ్ వాళ్ళకి కొన్ని సలహాలైతే ఇస్తాడనమాట. ఇంతకీ షాప్‌కి ఏం పేరు పెడుతున్నారని వాళ్ళ ఫ్రెండ్స్ అయితే అడిగేసరికి, షాప్‌కి మా అత్తగారి పేరు పెడదాం అనుకుంటున్నాం అని చెప్పేసి మనోజ్, రోహిణి వాళ్ళు చెప్పగానే వాళ్ళ ఫ్రెండ్స్ అయితే, రోహిణి, మీనాకి ఆ పేరు అస్సలు కలిసి రాలేదు, వద్దులే అని చెప్పేసి చెప్తారనమాట. ఇక తర్వాత సీన్‌లో షీలా డార్లింగ్ అయితే ఊరు వెళ్తూ, "నేను ఊరు వెళ్ళిపోతున్నానమ్మా, బాలుని జాగ్రత్తగా చూసుకో" అని చెప్పేసి చెప్తూ ఉంటదనమాట. "మీ ఫోకస్ మాత్రం పిల్లల మీదే ఉండాలి" అని చెప్పి ఆవిడైతే వెళ్ళిపోద్దనమాట. ఇక తర్వాత రొటేషన్ పద్ధతి ప్రకారం హాల్‌లో మనోజ్, రోహిణి వాళ్ళు పడుకోవాల్సి వచ్చేసరికి ఇక వాళ్ళనైతే మనోజ్‌నైతే పిలుస్తూ ఉంటదనమాట రోహిణి. ఇక అతనైతే ఎంతసేపటికి రాకపోయేసరికి బాలు అయితే వెళ్ళి తలుపులైతే బద బాదుతూ గొడవ చేస్తూ ఉంటాడనమాట. ఇంతలో రోహిణి, మనోజ్ వాళ్ళైతే ప్రభావతి సత్యం దగ్గరికైతే వెళ్ళి, "మేము ఇంట్లో ఉండాలా వద్దా? మీ కిందికి రాకపోయేసరికి తలుపులు బద్దలు కొడుతున్నాడని" చెప్పేసి రోహిణి అయితే సీరియస్‌గా చెప్పగానే, "మనం ముందు అనుకున్నట్లు ఒక వారం మీరు హాల్‌లో పడుకోవాల్సిందే. బాలు, మీనాలకి గది ఇవ్వాల్సిందేనమ్మా" అని చెప్పేసి సత్యం అయితే చెప్తాడనమాట. ఇక బాలు గొడవ, సత్యం తిరుపుతో మనోజ్, రోహిణి వాళ్ళు ఇష్టం లేకుండా హాల్‌లో పడుకోవడానికైతే ఒప్పుకుంటారు. ఇక బాలు, మీనా వాళ్ళైతే మనోజ్ గదిలో పడుకోవడానికైతే వెళ్తారనమాట. ఇక పక్కనే మంచం ఉన్నా కానీ మీనా అయితే చాప వేయగానే బాలు అయితే, "ఎందుకు ఇలా చేస్తున్నావు" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఇక మీనా అయితే, "మనకి గది మాత్రమే ఇచ్చారు, ఆ మంచం మనది కాదు కదా, అందుకే చాప మీద పడుకుంటున్నాను, మీరు మంచం మీద పడుకోండి కావాలంటే" అని చెప్పేసి అనగానే, "నేను చాప మీద ఎందుకు పడుకుంటాను, నా మీనా ఎక్కడ పడుకుంటే నేను కూడా అక్కడే పడుకుంటాను" అని చెప్పేసి ఇక మీనా పక్కనే పడుకుంటాడనమాట. ఇక బాలు అయితే, "నీ తల నా గుండెల మీద పెట్టుకొని పడుకో" అని చెప్పేసి చెప్పగానే, "మీ గుండెల మీద నా తల పెడితే మీకు బరువుగా అనిపించదా" అని చెప్పేసి మీనా అయితే అడుగుతుందన్నమాట. "ప్రేమకు బరువు తెలీదని" చెప్పేసి బాలు అయితే అంటాడు. అయితే, "ఫ్రిడ్జ్‌లో ఉన్న పూలన్నీ తెచ్చి మీకు చుట్టనా" అని చెప్పేసి మీనా సెటైర్లు అయితే వేస్తూ ఉంటుంది. "అవసరం లేదు, ముద్దబంతి పూల నువ్వు ఉన్నావుగా, నిన్ను చుట్టుకొని పడుకుంటాలే" అని చెప్పేసి బాలు అయితే అంటాడనమాట. ఇది ఫ్రెండ్స్ మరి ఇవాల్టి ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్ మరి ఏం జరగబోతుందో మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.